హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఇప్పుడు డిమార్ట్కి వెళ్తున్నాం. ప్రజెంట్ ఆన్ ద వేలో ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, పక్కన మా ఆయనకి ఇష్టమైన వైన్స్ ఉన్నది. ఇక్కడ ఎంట్రీ అవుతున్నాం రోడ్కి. అది బైపాస్ రోడ్. దాని నుంచి స్ట్రైట్కి వెళ్తే డిమార్ట్. వీఆర్ ఎక్సైటింగ్. అందరు డే టైంలో అయితే, మాకైతే నైట్ టైంలో వెళ్ళడం థ్రిల్లింగ్. నైట్ టైంలో వెళ్తే అంత రష్ ఉండరు కదా, మాకు కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. ఏది తీసుకోవాలన్నా కొంచెం ఆలోచించి టైం తీసుకొని, మా సార్ కూడా కొంచెం పీస్ఫుల్గా ఉంటారు కాబట్టి నైట్ టైంలోనే వెళ్తాం ఎక్కువ. ఇప్పుడే ఎంట్రీ అయ్యాం, ట్రాలీ తీసుకున్నాం, వెళ్తున్నాం లోపలికి. దిస్ ఈజ్ ద డిమార్ట్. షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఏది తీసుకోవాలి, ఇంట్లో ఉన్నవి లేనివి అన్నీ తీసుకుంటాం. అక్కడ చూడండి, డిస్కషన్ స్టార్ట్ అయిపోయింది. ఏది తీసుకోవాలి, ఏది బాగుంటుంది. ఒక్కొక్క ప్రోడక్ట్ దగ్గర కొద్దిసేపు అట్లా డిస్కషన్, ఏది తీసుకుందాం, ఏది చేంజ్ చేద్దాం అని చెప్పేసి. మా పొట్టోడితో అల్లరి స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఇవి తీసుకోవాలి, ఇంతే తీసుకోవాలి అని అనుకొని వెళ్తాము, స్టార్ట్ అవుతాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసిన తర్వాత అన్నీ కావాలనిపిస్తుంది. మా వాడు ప్రతిసారి మా సార్ని కొంచెం ఇబ్బంది పెట్టేటోడు, అల్లరి చేసి. ఈసారి కొంచెం పాపం సైలెంట్గా ఉన్నాడు, వాడి ఆడుకుంటాడు. మేము షాపింగ్లో పడ్డాము. ఇంకా మా పాపనైతే ట్రాలీలో కూర్చోబెట్టాము. చూస్తున్నాం, ఇంకా చూస్తూ డిస్కషన్ చేస్తూ ఒక్కొక్క ఐటమ్కి అట్లా తిరుగుతూ ఉన్నాం. ఒక్కటి కొందామని వెళ్తాము, 100 కొనుక్కొని వస్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరుకుంటామా, ఇది కావాలి అది కావాలి. అవన్నీ కళ్ళ ముందు కనిపించేసరికి అసలు ఆగలేమన్నమాట. రెగ్యులర్గా తీసుకునే ప్రోడక్ట్స్ కంటే ఇప్పుడు కొంచెం చేంజ్ చేసినాం అన్నమాట. ఒకసారి చూద్దాం చేంజ్ చేసి అని అందుకే డిస్కషన్ ఒక్కొక్క ప్రోడక్ట్ దగ్గర. అందుకే అన్నిసార్లు డిస్కస్ చేస్తూ నేను అట్లా అన్నీ చూస్తూ వెళ్తున్నా. బాక్సులు తీసుకుందామంటే మా సార్ వద్దన్నారు. చాలా ఉన్నాయి ఇంట్లో, ఇంకెందుకులే అని చూస్తున్నా. తీసుకోకపోయినా నాకు అది ఒక థ్రిల్. అసలు అంత తిరిగి రావడం, తీసుకోకపోయినా అట్లా చూసి వస్తాం మొత్తం అన్నిటినీ. మా సార్ అది ఆ బాటిల్ తీసుకున్నారు ఇంట్లోకి, మా అన్నయ్య కూడా తీసుకున్నారు. ఇద్దరు చెరొక బాటిల్ తీసుకుని పట్టుకున్నారు. అవి చూసి మావాడు ఊరుకుంటాడా, మావాడు ఇంకో బాటిల్ కావాలని వాడు కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. నాకు కూడా ఒక బాటిల్ కావాలని సెలెక్ట్ చేస్తున్నాడు. నేనేమో నాకు డబ్బాలు కావాలి ఇంట్లోకి అని నేను మా సార్తో డిస్కషన్. అవన్నీ చూస్తుంటే అన్నీ కొనుక్కోవాలని లిస్టు రాసుకుంది ఒకటైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్నో కొనుక్కుంటాం. చూస్తుంటేనే మైండ్ బ్లోయింగ్ అసలు. ఏది తీసుకోవాలి, ఏది చూడాలి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట, అవి ప్యాకింగ్లో ఉన్నది. అంటే అవి రూమ్ స్ప్రే లానే అనుకుంటా. అంటే ఫ్లవర్స్, ఎండిపోయిన ఫ్లవర్స్ని అట్లా ఇంట్లో పెడతారు అనుకుంటా, హాల్లో మంచి స్మెల్ కోసం. అదే డిస్కస్ చేస్తున్నాం మా సార్ నేను. తర్వాత మ్యాట్ సెక్షన్కి వచ్చాం, చూస్తున్నాం ఏది తీసుకోవాలి. మనకేమో ఎన్నున్నా సరిపోవు, మనకు అన్నీ కావాలి. ఇది ఉంది కదా, అది ఉంది కదా, ఎందుకులే అని మా సారు. నేనేమో సెలెక్ట్ చేస్తూనే ఉన్నా. మా పాప మా బాబు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. ఫైనల్గా ఒక మ్యాట్ సెలెక్ట్ తీసుకున్నాం. మెట్టిగా అయిపోయింది. డిమార్ట్ షాపింగ్ ఫినిష్. వచ్చేసాం ఇక కార్ దగ్గరికి. అన్ని కార్లో పెట్టేస్తున్నాం. మా పాప అప్పుడే ఏడవడం స్టార్ట్ చేసింది, బిస్కెట్స్ కావాలని. ఓపెన్ చేసి ఇచ్చాము, బిస్కెట్స్ తింటుంది. మెల్లిగా సామాన్ అంతా కార్ డిక్కీలోకి పెట్టేస్తున్నాం. మేమేమో కార్లోకి సామాన్ అంతా షిఫ్ట్ చేస్తుంటే మా చెల్లి మా తమ్ముడేమో వీడియోలు తీసుకుంటూ ఆడుతున్నారు. మేము అన్నీ సెలెక్ట్ చేసుకుంటే కొంచెం వెయిట్ ఉన్నది ఒక బ్యాగ్లో, వెయిట్ లెస్ అన్నీ ఒక బ్యాగ్లో వేసి అన్నీ అట్లా పెడదామని పెడుతున్నాం. కార్లోకి అన్ని సామాన్ అంతా షిఫ్టింగ్ చేస్తున్నాం.
చూడండి ఫోన్ పట్టుకొని ఇద్దరు ఆడుతున్నారు. ఇది నేషనల్ మార్ట్ అనమాట. డీమార్ట్ దగ్గరనే నేషనల్ మార్ట్ కొత్తగా స్టార్ట్ అయింది. అది కూడా అంటే డీమార్ట్ కూడా కొన్ని రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యి. పాప నువ్వు కనిపిస్తలేవు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. దిస్ ఈస్ మై వీడియో. నచ్చితే లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.